ప్రైజ్ ద లార్డ్. దేవునికే మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు నీతో చేస్తున్న వాగ్దానం, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, నేను నీకు తోడే ఉన్నాను అని దేవుడు మాట్లాడుతున్నారు. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను గదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఈరోజు దేవుడు నీతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్న మాట, దిగులు పడకు, భయపడొద్దు, జడియవద్దు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, నేను నీకు తోడే ఉన్నాను. నీవు నడిచే మార్గమంతటిలో నేను నీకు తోడుగా ఉంటాను అని దేవుడు మాట్లాడుతున్నారు. దేవుడు అంతక్రితమే నీతో మాట్లాడి ఉన్నారు కదా, ఆజ్ఞ ఇచ్చి ఉన్నారంట. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా అని దేవుడు మాట్లాడుతున్నారు. నీతో పలుమార్లు దేవుడు చెప్పి ఉన్నారు. ఏమని? నేను నీకు తోడై ఉన్నాను, భయపడవద్దు, దిగులు పడవద్దు, జడియవద్దు అని, ధైర్యంగా ఉండు అని. అయినా నీవు కొన్ని విషయాల్లో భయపడుతున్నావు. నీవు నడిచే మార్గంలో, నీవు నడిచే ప్రయాణంలో, నువ్వు చేయబోయే కార్యాల కొరకు, నీ చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి నువ్వు ఎంతగానో భయపడుతున్నావు, నీ హృదయంలో దిగులు చెందుతూ ఉన్నావు. దేవుడు నీ హృదయ అంతరంగాన్ని తొంగి చూశాడు. అందుకే దేవుడు మరొకసారి నీతో మాట్లాడుతున్నారు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చాను కదా, నేను నీకు తోడున్నానని చెప్పాను కదా, దిగులు పడవద్దు, భయపడవద్దు, నీవు చేసే కార్యాలన్నీ నేను నీకు తోడుండి చేయిస్తాను, సక్సెస్ నీకు అనుగ్రహిస్తాను అని దేవుడు మాట్లాడుతున్నారు. ఇక్కడ మనము దేవుని వాక్యాన్ని గమనించినట్లయితే యెహోషువతో దేవుడు మాట్లాడిన మాట, ఆనాడు యెహోషువతో దేవుడు చేసిన వాగ్దానం ఏమంటే, యెహోషువ, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, దిగులు పడవద్దు, జడియవద్దు, భయపడొద్దు, నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడినైనా నేను నీకు తోడే ఉన్నాను. మోషేకు ఎలా తోడుండి నడిపించానో 40 సంవత్సరాలు, అట్టి రీతిగా నీకు కూడా నేను తోడుండి నిన్ను నడిపిస్తాను అని అంటున్నాడు. ఈ మాట యెహోషువతో దేవుడు పలుమార్లు చెప్పిన తను నడిచే మార్గం గురించి, దేవుడు తనకు అప్పగించిన బాధ్యతను గురించి హృదయంలో దిగులు చెందుతూనే ఉన్నాడు, భయపడుతూనే ఉన్నాడు. అందుకని దేవుడు మరలా యెహోషువతో మాట్లాడుతున్నారు. ఎందుకంటే పై వచనాలలో కూడా మనం చూసినట్లయితే, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము ప్రారంభం నుంచి మనం చూస్తే దాదాపు 3 సార్లుగా ఇదే మాట మాట్లాడినట్టుగా మనం గమనిస్తాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయంలో చూస్తే ఫస్ట్ 6వ వచనంలో మాట్లాడుతున్నారు. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండుము అని చెప్పారు. తర్వాత 7వ వచనంలో, అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండుము అని. ఇప్పుడు 9వ వచనంలో మరలా 3వసారి, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి దిగులు పడొద్దు, ధైర్యముగా ఉండు అని దేవుడు మాట్లాడుతున్నారు. ఎందుకంటే యెహోషువకు దేవుడు ఇచ్చినటువంటి పరిచర్య, సేవా భారము, బాధ్యత చాలా గొప్పది. అది చాలా పెద్ద విషయం. మోషే తర్వాత ఇశ్రాయేలీయులను కనానుకు నడిపించడం అనేది. అయితే నేనెలా ఈ పని చేయగలనని మాటికి దిగులు చెందుతున్నాడు. మోషే చేసినట్టు నేను చేయలేనేమోనని భయపడుతూ ఉన్నాడు. ఇంతమంది నేను ఎలా నడిపించాలి, ఇంత పెద్ద పరిచర్య నేను ఎలా చేయాలి అని భయపడుతూ ఉంటే దేవుడు అన్నాడు, నేను కదా నీకు తోడున్నది, నేను కదా నీ చెయ్యి పట్టి నడిపించేది, నేను కదా నీకు ముందుండి నడిపించేది, నీకు ఆల్రెడీ ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నేను నీకు తోడుండి నడిపిస్తాను అని, మోషేలాగా నడిపిస్తాను అని. కాబట్టి నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండు, నేను ఏదైతే నీకు చెప్పాను అది చేసి తీరుతాను కదా, మరలా ఎందుకు దిగులు చెందుతున్నావు, భయపడుతున్నావని దేవుడు యెహోషువను పలుమార్లు ధైర్యపరిచిన విధానము మనం చూస్తాం. దేవుడు మనకు తోడున్నప్పుడు మనం నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండగలుగుతాం. సపోజ్ మన పిల్లల్ని మనము ఎక్కడికైనా
తీసుకొని వెళుతున్నప్పుడు, నడిపిస్తున్నప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడు, చెయ్యి పట్టి నడిపిస్తున్నప్పుడు, మన పిల్లలు మనము చెయ్యి పట్టుకొని వారికి తోడుండి నడిపిస్తున్నప్పుడు, వాళ్ళు ఎంతో ధైర్యంగా, నిబ్బరం కలిగి ఉండగలుగుతారు. వారు ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఏమాత్రం భయపడరు. ఎందుకంటే, మా అమ్మ, మా నాన్న నాతో ఉన్నారు. నాకేమి కాదు. అన్నీ వాళ్ళు చూసుకుంటారు అన్న నిబ్బరము ఆ పిల్లల్లో ఉంటుంది. అట్టి రీతిగా తండ్రి అయిన దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు అన్నీ ఆయనే చూసుకుంటారు. ఆయన తోడుని నడిపిస్తున్నప్పుడు ఏది తక్కువ కాదు. ఏ సమస్యను నేను చేయదు. నేను ముందుకే కొనసాగుతాను అనేటువంటి నిబ్బరము, ధైర్యము మనం కలిగి ఉండాల్సిన వారంగా ఉంటున్నాం. బైబిల్‌లో కొంతమంది భక్తుల జీవితాలను మనం జ్ఞాపకం చేసుకుంటే, దావీదుకు దేవుడు తోడై ఉన్నాడు గనుక అతను అంతకంతకు వర్ధిల్లెను అని రాయబడి ఉన్నది. అలాగే యోసేపుకు దేవుడు తోడై ఉండెను గనుక అతను చేయనది యావత్తు సఫలమగునట్లు చేసెను అని రాయబడినది. ఈరోజు యెహోషువకు కూడా తోడున్నాను భయపడొద్దు అని చెప్పిన దేవుడు 6వ అధ్యాయం 27వ వచనంలో యెహోషువ గురించి రాయబడిన మాట ఏమిటి అనంటే, యెహోషువకు దేవుడు తోడై ఉండెను గనుక అతని కీర్తి దేశమంతటను వ్యాపించెనని. దేవుడు తోడుంటే జరిగే కార్యాలు ఇలా ఉంటాయి. అంతకంతకు వర్ధిల్లేలా చేస్తారు. మనం చేసే సమస్తము సఫలమయ్యేటట్టుగా ఆయన చేస్తారు. మనము ఎవరమో దేశమంతటా, ప్రపంచమంతటా, మనమున్న ప్రాంతమంతటా తెలిసేటట్టుగా, కీర్తి కలిగేటట్టుగా కూడా ఆయన చేస్తారు. కాబట్టి దేవుడు నీకు తోడై ఉన్నాను అని చెప్పినప్పుడు నువ్వు దేనికి భయపడకూడదు. ఎవరికీ భయపడకూడదు. ఆ! అసలు హృదయంలో దిగులు అనేది రానీయకూడదు. ఏ సమస్యున్నా భయపడవద్దు. దేవుడు ఏ మాట చెప్పినా భయపడవద్దు. ఏమి చేయమన్నా భయపడొద్దు. ఏది స్టార్ట్ చేయమన్నా భయపడొద్దు. ఎక్కడికి ప్రయాణం చేయమన్నా కూడా భయపడనే వద్దు. ఎందుకంటే సృష్టికర్త తండ్రి అయిన దేవుడు నీకు తోడున్నాను అని చెప్తూ ఉన్నాడు. దేవుడు తోడుంటే వర్ధిల్ల చేస్తాడు. నువ్వు చేసే సమస్తాన్ని ఆయన సఫలమయ్యేటట్టుగా ఆయనే చేస్తాడు. దేవుడు నాకు తోడున్నాడు అన్న నిబ్బరము, ధైర్యము మనం కలిగి ఉన్నప్పుడు ఈ కార్యాలను మనం చూస్తాం. ఆ రోజున భక్తులందరూ దేవుడు మాకు తోడున్నాడు. మాకేది కాదు. ఏమొచ్చినా ఆయన చూసుకుంటారనేటువంటి నిబ్బరము, ధైర్యమును కలిగి వారు ఉన్నప్పుడు వారితో దేవుడుండి చేసిన కార్యాలు అద్భుతంగా ఉన్నాయి. వారు ఎంతగానో పేరు గణించిన వాళ్ళుగా, కీర్తి నొందిన వాళ్ళుగా వారు ఉండినట్లుగా మనం చూడగలుగుతాం. కాబట్టి ఈ రోజున ఇంత పెద్ద పరిచర్య నేను ఎలా చేయగలను? ఇంత వ్యాపార బాధ్యతలు నేను ఎలా తీసుకోగలను? ఇంత పెద్ద ఉద్యోగం నేను ఎలా చేయగలను? లేదా ఇన్ని సమస్యలున్నాయి నేను ఎలా గట్టెక్కగలను? ఇంత ప్రయాణం నేను ఎలా చేయగలను? ఈ కుటుంబాన్ని నేను ఎలాగా నడిపించగలను? దేవుడిచ్చినటువంటి సేవ సంఘమును నేను ఎలా ముందుకు నడిపించగలను? ఇది నా వల్ల అవుతుందా? అమ్మో! ఇది ప్రారంభిస్తే పర్యవసానం ఎలా ఉంటుంది? సక్సెస్ అవుతుందా? దేవుడి మాట చెప్పమన్నారు. ఎదుటివారు నమ్ముతారో లేదో? సో ఇవన్నీ కూడా కలవరానికి, దిగులుకు కారణాలవుతూ ఉంటాయి. అయితే ఈ రోజున నా దేవుడు నీకు ఆజ్ఞాపిస్తున్నాడు. నీతో మాట్లాడుతున్నారు. నీతో వాగ్దానం చేస్తున్నాడు. ఇప్పటికే నీకు తెలియచేశారు నేను నీకు తోడున్నాను అని. ఇప్పుడు మరొకసారి నీకు జ్ఞాపకం చేస్తున్నారు. నీ దేవుడనైన నేను నీకు తోడున్నాను. నువ్వు స్టార్ట్ చేసేదంతా నేను సఫలమయ్యేటట్టుగా చేస్తా. నువ్వు మాట్లాడే మాటలు ఎదుటివారు నమ్మేటట్టుగా చేస్తా. నీ సమస్యల నుంచి నేను నిన్ను విడిపిస్తా. నీవు ఎక్కడికి వెళ్ళినా నీ తోడుండి అక్కడ నీకు ఘన విజయాన్ని ఇస్తాను. నా మహిమని నీ ద్వారా భూమి మీద కనపరుస్తాను. నా భక్తులకు తోడుండి చేసిన కార్యాలు ఈ కాలంలో నీ జీవితంలో కూడా చేస్తాను. నీకు కూడా కీర్తిని కలుగ చేస్తానని నా దేవుడు సెలవిస్తూ ఉండగా భయపడవద్దు, దిగులు పడవద్దు, జడియనే వద్దు. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. నీవు నడిచే మార్గం అంతటిలో, నువ్వు చేసే ప్రయాణం అంతట్లో, నీ జీవితకాలం పాటు
దేవుడు నీకు తోడుండి నడిపించబోతున్నాడు, నడిపిస్తూ ఉన్నాడు, నడిపిస్తాడు. దేవుని కృప మీకు తోడే ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ.